ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలోని బీటీ రోడ్డుకు శంకుస్థాపన, నూతన రేషన్ కార్డు, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వానికి అండగా ఉండాలని ప్రజలను మంత్రి కోరారు. పేదవాడి సంక్షేమం కోసం అనేక పథకాలను ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తున్నామని తెలిపారు మంత్రి. మళ్ళీ చెప్తున్నాను, ఏ పేదవాళ్ళు అభద్రతకు లోను కావద్దు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే మన పేదోళ్ళ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే మొదట ఎడత ఇచ్చిన తర్వాత అర్హులైన పేదవాళ్ళు ఉన్నారో, ఆ పేదవాళ్ళందరికీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాబోయే 3 విడతల్లో అర్హులైన ప్రతి పేదవాడికి చివరికి పింక్ కలర్ షర్ట్ తొడుగుకున్న వాళ్ళకి, వాళ్ళు అర్హులై ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వంలో ఇచ్చుకుంటాం. నిన్న చాలా మంది చూశారు, కాళేశ్వరంలో గతంలో మనం అధికారంలోకి రాకముందు చెప్పాం. ఆనాటి ప్రభుత్వుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరంలో ఎలా దాచుకున్నారో అనే సందర్భాన్ని ఎన్నికల ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం. నిన్నగాక మొన్న 31వ తారీఖు నాడు సుమారు 15 నెలలు విచారించిన తర్వాత